హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే ఈ పూటకి చపాతీలోకి మిల్ మేకర్స్ కర్రీ ఎలాగో చేసి చూపిస్తాను. అదేనండి, దీన్నే సోయా చంక్స్ అంటారు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, కొవ్వు అనేది ఉండదు. ఫస్ట్ మిల్ మేకర్స్ని వేడి నీటిలో ఒక 5 నిమిషాలు ఉంచాక బాగా పిండుకొని ఒక ప్లేట్లో చల్లారబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా సామాన్లు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా వేగించుకున్నాక అందులోని 2 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అందులోనే తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, స్పైసెస్ అన్నీ వేసుకోండి. వేసుకున్నాక ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే పాలమేగడమైనా వేసుకోండి. ఒక గరిటె పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఇందాక మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా మిల్ మేకర్స్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాక మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే రెడీ అండి మిల్ మేకర్స్ కర్రీ. ఈ చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది, బిర్యానీస్లోకి కూడా బాగుంటుందండి. దీనిలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మనం డైలీ తినే ఆహారంలోని ఈ మిల్ మేకర్స్ కర్రీ కానీ యాడ్ చేసుకుంటే కొవ్వు అనేది కరుగుతుందండి, బరువు కూడా తగ్గుతుంది. దీన్ని వెజిటేరియన్లో మటన్ కూడా అంటారండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్